పనికి సహకరించకుండా దేవుని ఎదిరించే వాడికి ఉక్కురుబిక్కురయ్యే సమయం కూడా వస్తుంది. ఎప్పుడది దేవుని రాకడకి. ఇప్పుడు దేవుని అంగీకరించిన బుద్ధి ఎందుకు ఏంటి, దేవుని పనికి సహకరించడానికి ఏంటి? 6వ అధ్యాయము 15 నుంచి 16 వరకు వాళ్ళకి చూడండి. ఏమంటారు? భూరాజులు, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, కొండ గుహలోను, బండల సందులోను, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గుర్రపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళ జాలిన వాడు ఎవడును వీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతో మమ్మల్ని మరుగు చేయండి పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. ఎవరంటే భూరాజులు పట్టుకుంటాను. ఎవరెవరో భూ సంబంధమైన రాజులు యేసుప్రభుని నమ్మగలరు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు భూ సంబంధమైనటువంటి రాజులంట. ఇప్పుడు అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఎన్నిసార్లు ఏడ్చే రోజు, దొంగలంతా దొల్లే రోజు, అబద్ధికులు అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొల్లే రోజు. ఏ రోజు? యేసయ్య వాళ్ళు ఏం చేస్తారంట? ఆ ఉగ్రత వాళ్ళకి ఏమంటారంట? కొండలతోనూ బండలతోనూ పర్వతాలతోనూ మమ్మల్ని కాపాడమని దాక్కుంటారంట. ముందు అలాగే ఉందో చూద్దాం. ఎవరంటారు? భూరాజులను, గనులు. భూరాజు అంటే వాళ్ళు భూ సంబంధమైన, గనులు అంటే వాళ్ళు ఈ లోక సంబంధం పేరు పెట్టారు కలిగిన వాళ్ళు. సహస్రాధిపతులు ఎవరో కత్తులు పట్టుకునే వాళ్ళకి అధిపతులు, సైన్యాధిపతులు అనమాట. అట్లా సహస్రం అంటే ఏంటి? కత్తి. వాళ్ళకే. ఇంకా ధనికులు. అయ్యా అదు ధనికులు అంటే ఎవరు? డబ్బున్న వాళ్ళు. వినదే మాట. డబ్బున్న వాళ్ళు దేవుడికి డబ్బు చాలు కదా, అది కాపాడేద్ది ప్రాణాన్ని. ఎన్ని డబ్బులు ఉంటే ప్రాణాన్ని కాపాడేవాడు నమ్మకపోతే నీ ప్రాణం ఎన్ని డబ్బు వేస్తే ప్రాణం వచ్చేద్దా? సత్యమైన ప్రాణం వచ్చేవాడు అది ఉన్న డబ్బు అంతా తగ్గుతాడేసాయి వచ్చేద్దా? రాదు. ఇంకా బలిష్ఠులు. ఎవరు? ఏంటి బలిష్ఠులు? బలమైపోతాం చేద్దాం. జిమ్ములకి వెళ్ళి కండలు పెంచి ఏంటంటే బండలు లేపితే కండలు పెరుగుతాయి కదా. బండలు లేపుతారు రెండు. ఒక ఆమె లేపుతుంది. ఆమె పేరు ఏం పేరు? కరణం మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి వచ్చి లేపిందంటే అన్న 110 కిలోలు అవతలుగా లేపి. మీరు 10 కిలోలు లేకుండా అయ్యి బాబు రేపు లేపు పెట్టారండి. మనకు ఆయన చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడు అంట ఈ నియమ సువార్త చేతంటే ఆ జిమ్ కాడికి వెళ్ళి అన్నాడు ఇలా చూపెడతాడు, ఇలా చూపెడతాడంట. ఎలా చూపెడతాడు కదా ఏంటి ఇలాగా ఇలా చూపెడతాడంట. ఒక ఆయన వచ్చాడు ఇలా చూపెడతాడు, బాడీ ఇలా చూపెడతాడు. బాడీ పెట్టలేదు ఇలా చూపెడుతుంటే ఇది లక్షిత నిన్ను ఈ కండ లక్షిత ప్రాణమే. బలిష్ఠులు. ఇంకా ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును ఎక్కడ చూస్తుందా? కొండ గుహలోను బండల సందులోను దారుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహా సింహాసనాసీనుడు ఎవరు? యేసు ప్రభు. అయ్యా ఇంకెవరైనా? సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల ఆయన యేసు ప్రభువే. అవునా? గొర్రెపిల్ల ఏమైనా వధించబడ్డాడు. ఆయన గొర్రెపిల్ల వధించాడు. ఇప్పుడు వెళ్తున్నవాడు ఎలబడ్డబడుతున్నాడు. గొర్రెపిల్ల అయిన తర్వాత సింహాసనుడు. ఆ తర్వాత ఆయన ఉగ్రత వస్తుంది. ఆయన కళ్ళు ఎత్తే ఏమైంది? మొన్న వచ్చిన భూకంపం మళ్ళీ వచ్చేది. జాగ్రత్తగా ఉండే. ఎక్కడ దాకుంటున్నప్పుడు ఎక్కడ పోయి వెళ్తారు? ఈ బండ కింద దాకుని నాకు వచ్చిందని బండ వచ్చుతాను. నేను ఇలా అదే చేస్తాను. ఇక్కడ
ఏడన్నా మహాజనం వచ్చును, దానికి తాళజాలిన వాడెవరు? ఆయన కొండైతే ఏమంటే కంటిని కాగేసిన వాడు కానకుండినా, చెవిని కాగేసిన వాడు అనుకుండినా, ఆయన ఆకాశం ఏం చేస్తాడు? నలుగురిని పరీక్షించి చూడండి ఏమన్నాడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయమని. మరుగు చేయమంటే మరుగు చేయమంటే అండి దాయి బాబా, దాయి మమ్మల్ని దాయి ఆడు మా మీద పడకుండా, ఆ వడగండు మా మీద పడకుండా, అవగ్రతమైన పాలకుండా ఏమన్నాడు? మరుగు చేయుడి అని ఏ విధంగా చెప్తారంట? పర్వతాలతో చెప్తారంట. ఇంకేదో చెప్తారు? బండ వేరు బండల వేరు కదా. మన ప్రభు ఏంటి? బండ. ఇవేంటి? బండలు. అవి కాపాడతాయా? ఎవరెళ్ళను? ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్త ఎవరైనా వాళ్ళు, ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్తని బుద్ధిహీనంగా వింటున్న వాళ్ళు, ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్తని వ్యతిరేకించే వాళ్ళు. అక్కడ ఎవరు ఉన్నారు? దాసులు కూడా ఉన్నారు లేరా? ఎవరో దేవుని దాసులు స్వతంత్రులు. ఏమండి మొన్న ఎంతమంది వచ్చారు అక్కడికి చిదాల చర్చికి? నేను చెప్పలేని వాడు కూడా, చెప్పిన వాడికి మాత్రం నేను కానుకిచ్చి పంపునా, చెప్పలేని వాడికి ఇవ్వలే. అక్కడికి వచ్చిన వాడు వచ్చినట్టు ఉండాలి. ఈ స్థలమంతా మీదేనా? ఇదంతా మీదేనా? ఇది మీదేనా? అది మీదేనా? నీకెందుకురా? వచ్చిన వాడికి వచ్చినట్టు ఇనిపోవాలి. ఏది నీకెందుకు? ఇది చేప. ఇలాంటి వాడికి ఏంటి నిజమండి, మన తలకాయ ముప్పు. అక్కడ అంతమంది వచ్చారు కదా చేపలు. అంటే వస్తానే అక్కడ ఫస్ట్ ఇదంతా మీదేనా? ఇది మీదేనా? అక్కడ ఉంటే ఇక్కడ ఉంటా, ఆడికి ఎక్కడ ఉండదు. ఇలా ఎదుర్కొంటే ఆస్తి గల ప్రాణాన్ని చూపుతాడు. ఏంటో జరుగుతుంది అక్కడ మీటింగ్. నేను హడావుడిగా ఉన్నాను, నాకు కేక్ తెచ్చి దిక్కులేదు, అక్కడ వాటర్ తెచ్చి దిక్కులేదు, నేను తెచ్చుకున్నాను. ఆ టైంలో ఇలా అడుగుతాడు ఎంత మీదేనా? ఇలా అవునంట. దాసులు ఉన్నారట. ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడు. మీకు అర్థమైందా? అందరూ సేవకులు కాదమ్మా, మీకు అర్థం కాదు. ఎందుకు వస్తారు? మనం దీవిస్తా కాదు, వాళ్ళందరూ మనం ప్రోత్సాహం ఒకటి రమ్మడం ఇంకో ఇద్దరు వచ్చారు ఎక్కువ. నాకు తలకాయ పడతాను. ఇలా ఏమవుతారంట? వాళ్ళు కూడా ఉగ్రత పొలైపోతారంట. దయచేసి ఇలా ఎవరంట? బుద్ధిహీనులు. ఎవరన్నా? దేవుడు లేడనుకునేవాళ్ళు. తప్పులన్నిటి నుంచి, ఈ నిందలన్నిటి నుంచి యేసయ్య ముందే ఈ నిందలో పడ్డాడు. ఇప్పుడు మీకంటే ముందు నేను ద్వేషింపబడ్డాను. ఆ నిందలో ఎన్నో నింద. దయచేసి ఆయన నిందించబడి, హింసించబడి, బాధించబడి కలవరచిన వ్యక్తి మన కోసం ఏం చేశాడు? తన రక్తాన్ని సిందించి మన పాపానికి పరిహారం ఇచ్చాడమ్మా.